హైదరాబాద్ హఫీజ్పేట్లో దారుణం చోటు చేసుకుంది. జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించాడు ప్రిన్సిపల్. మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రేమ్ నగర్ బి బ్లాక్లోని బ్లాక్ బోర్డ్ ది స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జుట్టు ఎక్కువగా ఉందని కత్తిరించుకొని రావాలని సూచించాడు ప్రిన్సిపల్. మరుసటి రోజు బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. ఐదో క్లాస్ నుండి వేసిన నేను. ఏ స్కూల్ అమ్మా? బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేసిన. వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు వాళ్ళు. ఇది జరిగిన సంగతి. మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయికి కావాలి. ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడింది. అసలు నరసింహస్వామి మొక్కుబడి ఈ రోజు చెప్తున్నా నేను. నా పేరు ఈశ్వర్. నేను బ్లాక్ బోర్డ్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నా. మాకు దేవుని మొక్కు ఉంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేయించింది. సార్ గుంటూ ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇట్లా వదిలేడు. గట్టిగా పట్టుకున్నాను. మాట్లాడడం గట్రా నాకు ఏం రాలేదు. ఇంకా మీరు చెప్పారా సార్కి ఎట్లా? సార్కి చెప్పిన ఆయన ఇటు వదిలకుండా తీసుకోపోయింది. హైదరాబాద్ హఫీజ్పేట్లో దారుణం చోటు చేసుకుంది. జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించాడు ప్రిన్సిపల్. మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రేమ్ నగర్ బి బ్లాక్లోని బ్లాక్ బోర్డ్ ది స్కూల్లో 9వ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. జుట్టు ఎక్కువగా ఉందని కత్తిరించుకొని రావాలని సూచించాడు ప్రిన్సిపల్. మరుసటి రోజు బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం సమాధానం ఏంటి? అయితే ఇప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన కూడా చేసినారు. అయితే మొక్కు ఉండగా తన కుమారుడికి ప్రిన్సిపల్ బలవంతంగా గుడి గోరికిచ్చారని చెప్పి కూడా తల్లిదండ్రులు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఘటన మియాపూర్ హఫీజ్పేట్లోని ఈ యొక్క బ్లాక్ బోర్డ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఈశ్వర్ సంబంధించిన విద్యార్థికి ఒక ఘటన చోటు చేసుకుంది. అయితే లక్ష్మీ నరసింహస్వామి మొక్కు ఉందని చెప్పి కూడా ప్రిన్సిపాల్ కి ఆ యొక్క విద్యార్థి చెప్పిన నేపథ్యంలో కూడా స్కూల్ ప్రిన్సిపాల్ వినిపించుకోకుండా పూర్తిగా గుండు కొరిగించారు. అయితే దీంతో తల్లిదండ్రులకు ఈ విషయం పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ యొక్క మొక్కు ఉండగా అసలు స్కూల్ ప్రిన్సిపాల్ కి హక్కు ఏముంది? తాము మొక్కు ఉంది కాబట్టి ఈ యొక్క జుట్టు పెంచుకున్నామనేది మాత్రము విద్యార్థి తల్లిదండ్రులు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రము తాము కటింగ్ చేయించుకోవాలని చెప్పి సూచించినా కానీ విద్యార్థి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా చేశామని చెప్పి మరోవైపు స్కూల్ కు సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. కానీ ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా మొక్కు ఉండగా ఎట్లా చేయిస్తారు అనేది మాత్రం విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు పూర్తిగా బైఠాయించారు. అయితే ప్రజెంట్ మాత్రం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా చేరుకొని దీనిపైన పూర్తిగా విచారణ జరుపుతామని చెప్పి మరోవైపు అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ప్రిన్సిపాల్ ని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.